మెగా కోడలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న నటి లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె అందాల రాక్షసి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో మిథున పాత్రలో లావణ్య త్రిపాఠి నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తదుపరి ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఒక అందమైన ప్రేమ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్ఎస్ రాజమౌళి వారాహి చలనచిత్ర పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం 2012 ఆగస్టు 10న విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా 2012 నంది పురస్కారాలలో భాగంగా ఈ సినిమాకు ఉత్తమ కళా దర్శకుడి విభాగంలో నంది పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇలా అప్పట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు తిరిగి వెండితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అందాల రాక్షసి సినిమా కూడా జూన్ 13వ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. మరోసారి ఈ అద్భుతమైన ప్రేమ కథా చిత్రాన్ని వెండితెరపై చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే జూన్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధం ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 6వ తేదీ మంచు విష్ణు ఢీ సినిమా రిలీజ్ అవుతుండగా 13వ తేదీ అందాల రాక్షసి సినిమా తిరిగి విడుదల కాబోతుంది. ఇక ఇదే నెలలో కుబేరా, కన్నప్ప వంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే జూన్ 12వ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా ఎడిటింగ్, ఇతర పనులు పూర్తి కాని నేపథ్యంలో విడుదల వాయిదా పడింది. ఇలా మావయ్య సినిమా విడుదల వాయిదా పడడంతో ఇదే అదునుగా భావించిన కోడలి పిల్ల లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక లావణ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి కూడా తెలిసిందే.